Hello students, welcome back to our discussion on coordination. Um, Today topic is knee jerk reflection. Knee jerk reflection activity 3. నీ జర్క్ రిఫ్లెక్షన్ అంటే మామూలుగా ఏంటంటే మనకి అప్పుడప్పుడు మన జాయింట్లో ఏదైనా క్విక్గా ఏదైనా మనకి జాయింట్స్ మోకాలు మోచేతి ఆ ప్లేస్లలో ఏదైనా తగిలితే మనకి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. అండ్ సమ్ టైమ్స్ మన బాడీలో కొన్ని పార్ట్స్ మజిల్స్ మన కాన్షియస్ వాలంటరీ లేకుండానే వాటంతటా అవే మూవ్ అవుతుంటాయి, కాంట్రాస్ట్ అవుతుంటాయి. ద మజిల్స్ సమ్ టైమ్ కాంట్రాస్ట్ అవుతుంటాయి, అంటే వాటంతటా అవి కదులుతుంటాయి. నౌ వీ డిస్కస్ అబౌట్ దట్. క్రాస్ ద లెగ్స్ ఇన్ ఏ సీటెడ్ పొజిషన్, అంటే సిట్ ఆన్ ఏ టేబుల్. ద లెగ్స్ నాట్ టచ్ ద ఫ్లోర్. ఒక పెద్ద బెంచ్ మీద కూర్చోవాలి. ఆ బెంచ్ మీద కూర్చున్నప్పుడు మన కాళ్ళు ఫ్లోర్కి టచ్ కావద్దు, ఫ్రీగా మూవ్ అవుతుండాలి. సో దట్ ద లోవర్ హాఫ్ ఆఫ్ ద అప్పర్ మోస్ట్ లెగ్ హ్యాంగ్స్ ఫ్రీలీ ఓవర్ ద అదర్. అండ్ ఒక కాల్ని ఇంకో కాల్ మీద క్రాస్ చేసి కూర్చోవాలి, అంటే ఒక లెగ్గు నీ మీద ఇంకొక లెగ్గు బ్యాక్ సైడ్ ఆఫ్ ద నీని టచ్ చేయాలి. స్ట్రైక్ ద ఏరియా బిలో ద నీ క్యాప్ షార్ప్లీ వైల్ ఫిమ్లీ గ్రాస్పింగ్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద థై with the other hand. Note the changes in the shape of the thigh muscles. అలా మనం క్రాస్గా మన లెగ్స్ని ఫ్రీగా వితౌట్ టచింగ్ ది ఫ్లోర్ క్రాసింగ్ ది లెగ్స్, దెన్ we will see the muscles కాంట్రాస్ట్. మనకి థై మజిల్స్ అనేవి కాంట్రాక్ట్స్ అవుతాయి, అంటే వాటంతటా అవే మూవ్ అవుతుంటాయి. ఆల్దో వీ ఫుల్లీ కాన్షియస్ వీ కెనాట్ ప్రివెంట్ ద థై మజిల్స్ ఫ్రమ్ ద కాంట్రాక్టింగ్. సచ్ ఏ రెస్పాన్స్ ఈజ్ టు బి ఇన్వాలంటరీ. మనం కాన్షియస్నే మనంతటా మనమే ఆ రెండు లెగ్స్ని క్రాస్ చేసి కూర్చుంటున్నాం. అండ్ ద మజిల్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, కాంట్రాస్ట్ అవుతుంటాయి, కంట్రోల్లో ఉండవు. దెన్ దిస్ రెస్పాన్స్ ఈజ్, అంటే మన కంట్రోల్లో లేకుండానే సమ్ టైమ్స్ మజిల్స్ కాంట్రాస్ట్ అవుతుండటాన్ని దిస్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఈజ్ సెడ్ టు బి involuntary action. Now the same thigh muscle can operate in the voluntary manner as when we kick a football. And when we playing like football or any other playing with leg movement, then the leg muscles are control our brain. అప్పుడు మన మజిల్స్ అనేవి మన కంట్రోల్లోనే ఉంటాయి. Does you think most of the functions in our body go about in an involuntary manner? అయితే మరి ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు, ఈ మన బాడీలో ఉండే ఫంక్షన్స్ అనేవి వ్యాలంటరీ ఫంక్షన్సా ఆర్ ఇన్వాలంటరీ ఫంక్షన్సా? వై ఆర్ వై నాట్? ఇప్పుడు రెస్పిరేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ వ్యాలంటరీ ఆర్ ఇన్వాలంటరీ? both voluntary and involuntary, because sometimes wantedly holding our respiration, but we cannot live without respiration. And blood circulation is involuntary. And increase and decrease size of pupil in the eye, involuntary. And sometimes we closing our eyes when highlight coming on the eyes,
we closing the two eyes, that is involuntary. Do you think do you know the existence of the knee jerk was first noted in 1875. The involuntary functions are one type knee jerk is first noted. Knee jerk first observed in 1875. At first it was doubted whether a nervous reflection was involved at all in the knee jerk. First in the sometimes some scientists doubted in the nervous reflection was not involved at all. Nervous reflection అనేది ఉండదని అనుకున్నారు. But it was discovered that if an anesthesiaed monkey or where spinal nerve supplying the limb were cut, the knee jerk reaction would not occur. ఒక మంకీకి అనస్థీసియా ఇచ్చి దాని స్పైనల్ నెర్వ్ని కట్ చేసినప్పుడు ద నీ జర్క్ నాట్ అక్కర్డ్. నీ జర్క్ అనేది జరగలేదు. సో ద నీ జర్క్ ఈజ్ కంట్రోల్డ్ బై ది nervous reflection. Clearly a nerve pathway was involved. So finally they concluded in the knee jerk nerve pathway was involved. During involuntary actions, nerves follow a short pathway. It does not go up to the brain, while in the voluntary pathways are usually longer, passing through the brain. It means in involuntary actions, the nerve follow the short pathway. అంటే నెర్వ్స్ గివింగ్ ది రెస్పాన్స్ విత్ షార్ట్ టైంలోనే వాటి రెస్పాన్స్ని ఇస్తాయి. సో ఇట్ డస్ నాట్ గో ఇన్ ది ఇన్వాలంటరీ ఫంక్షన్స్, నాట్ ఇన్వాల్వ్డ్ ది బ్రెయిన్తో సంబంధం లేదు. వైల్ ఇన్ ది వాలంటరీ పాత్వేస్ ఆర్ విజువల్లీ లాంగర్ టైమ్, టేకింగ్ ది లాంగర్ passing through the brain. It means when we are closing, try to escaping from the road accident or any other dangerous position, we quickly taking the action, that is involuntary action. అంటే మనం ఎక్కడి నుంచి అయినా ఒక గుంటలోకి పడిపోతున్నాం అనుకోండి, అప్పుడు మనకి యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ వీ టేకింగ్ అవర్ హ్యాండ్స్, డు నాట్ టచ్ అవర్ బాడీ. టచ్ కాకుండా ఉండడానికి మనం హ్యాండ్స్ తోటి మనల్ని మనం రక్షించుకుంటాం. అప్పుడు అది యాక్షన్. ఆ యాక్షన్ అనేది వెరీ ఫాస్ట్లీ వీఆర్ డూయింగ్. సో దట్ ఈజ్ ఇన్వాలంటరీ యాక్షన్, that we are giving the response as quickly. There is no involvement of brain. In involuntary actions, brain involvement is no. Involuntary pathways are longer and brain is, ఇప్పుడు మనం ఒక లెసన్ నేర్చుకుంటున్నాం, it takes so much time, so brain involves. That is a wantedly we are learning, that is voluntary. ఒక ఫైర్ని పట్టుకుంటే మనకి హామ్, దానివల్ల పెయిన్ వస్తుంది అని చెప్పాలనంటే దట్ ఈజ్ నాట్ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ ఇన్వాలంటరీ యాక్షన్. అండ్ ఇట్ మీన్స్ ఫైర్ అలా వస్తుందంటే వెంటనే మన హ్యాండ్స్ని టేక్ బ్యాక్, వెనక్కి తీసుకుంటాం. సో అది దట్ ఈజ్ ఇన్వాలంటరీ, నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్రెయిన్. Students, observe another topic, that is the reflex arc. This asks for the definition of reflection arc and the parts involved in the reflection arc. Those are detector and sensory nerve and spinal cord and interneuron, motor nerve and effector. These are the parts in the reflection arc: detector, sensory nerve,
స్పైనల్ కార్డు, ఇంటర్న్యూరాన్, మోటార్ నెర్వ్ అండ్ ఎఫెక్టర్. అంటే ఒక కీపింగ్ ఈస్ లెగ్ అనే షార్ప్ నెయిల్, ఒక షార్ప్గా పదునుగా ఉన్న ఆబ్జెక్ట్ మీద పెట్టగానే దట్ ఇన్ఫర్మేషన్ టేకింగ్ ఫ్రమ్ ది సెన్సరీ నెర్వ్ ఫ్రమ్ డిటెక్టర్ల నుండి, అంటే డిటెక్టర్ ఏంటిది అక్కడ స్కిన్ మజిల్, దట్ ఆ స్కిన్ మజిల్ నుండి ఇన్ఫర్మేషన్ సెన్సరీ నెర్వ్ తీసుకుంటుంది. దిస్ ఇన్ఫర్మేషన్ని టేకింగ్ టు ది స్పైనల్ కార్డ్లోకి పంపిస్తుంది. స్పైనల్ కార్డ్లో సమ్ ఇంటర్న్యూరాన్స్ ఉంటాయి. దే ఆర్ గివ్ ది రెస్పాన్స్. అవి ఆ ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకొని ఎమ్మటే క్విక్గా ఆ రెస్పాన్స్ని ఇస్తాయి. దట్ రెస్పాన్స్ టేకింగ్ ఫ్రమ్ బై ది మోటార్ నెర్వ్ తీసుకొని వస్తుంది. అండ్ ఏం ఇన్ఫర్మేషను షార్ప్ నెయిల్ నుండి టేక్ అవుట్ ద లెగ్ను తీసేయి, అక్కడ ఆ ప్లేస్ నుండి తీసేయి, లేకపోతే ఆ షార్ప్ నెయిల్ గుచ్చుకుంటే దాంతో హ్యాండ్ తోటి దాన్ని తీసేయి అనే ఇన్ఫర్మేషన్ని మోటార్ నెర్వ్ తీసుకొస్తుంది. దాన్ని ఎఫెక్టర్ క్యాజువల్గా ఏంటిది మజిల్స్ అండ్ హ్యాండ్ ఫింగర్స్, దీస్ టేక్ అవుట్ ఫ్రమ్ ది షార్ప్ నెయిల్. దిస్ ఈజ్ రిఫ్లెక్స్ ఆర్క్. పికింగ్ అప్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ స్టిమ్యూల్స్ to generate a response involves a pathway from detectors to brain or spinal cord or set of a new nerve cell heads near the spinal cord to the effectors. Such a single pathway going up to spinal cord from detectors and returning to effectors is reflection. Just now we picking up information of a stimule. ఇక్కడ షార్ప్ నెయిల్ అనేది స్టిమ్యూల్. ఆ ఇన్ఫర్మేషన్ని ఈ డిటెక్టర్లు తీసుకుంటాయి. దట్ ఇన్ఫర్మేషన్ జనరేట్ ఏ రెస్పాన్స్ ఇన్వాల్వ్ ఏ పాత్వే ఫ్రమ్ డిటెక్టర్స్. అప్పుడు ఒక రెస్పాన్స్ని డిటెక్టర్స్ తీసుకొని గివ్ ది ఇన్ఫర్మేషన్ టు ది సెన్సరీ నెర్వ్. ఎక్కడికి పంపిస్తే బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఆర్ సెట్ ఆఫ్ ఏ నెర్వ్ సెల్ హెడ్ న్యూరాన్ సినాప్స్ త్రూ సినాప్స్ ఇన్ ది nerve cell head nucleus is there. That nucleus gives the response. Such a single pathway going up to spinal cord, this information taking from the detectors, this going up to spinal cord and detectors and returning to effectors. స్పైనల్ కార్డులోకి ఆ డిటెక్టర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ని ఎఫెక్టర్స్కి పంపించడాన్ని రిఫ్లెక్షన్ ఆర్క్ అంటారు. ఇఫ్ ఈ యాక్సిడెంట్లీ టచ్ ఏ వెరీ షార్ప్ సర్ఫేస్ విత్ అవర్ ఫీట్ సెవరల్ సచ్ ఆర్క్స్ వుడ్ ఆపరేట్ టు కాజ్ ద మజిల్స్. ఈ మజిల్స్ని అక్కడ నుండి తీసేయాలని అంటే సో మెనీ ఆర్క్స్ ఆర్ ఆపరేటర్స్ ఆఫ్ ద లెగ్ విత్ డ్రా ఆఫ్ ద ఫీట్. అక్కడ నుండి తీసేయాలంటే సో మచ్ మజిల్స్ ఆపరేట్. ట్రై టు మేక్ అవుట్ ఏ స్కెచ్ ఆఫ్ అదర్ ఆర్క్స్. ఇలా మన రియల్ లైఫ్లో లైక్ దిస్ ఇలాంటివే కాకుండా ఇది ఇంకా ఇలాంటి ఏ కార్ కమింగ్ టువార్డ్స్ అస్ అండ్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద కార్ అలాంటి డయాగ్రామ్లని వేసి అందులో ఏది డిటెక్టర్స్, ఐస్, మోటార్ నెర్వ్, తర్వాత అలా స్పైనల్ కార్డు, ఇంటీరియర్ నెర్వ్, సెన్సరీ నెర్వ్, ఫస్ట్ నెర్వ్ మోటార్ నెర్వ్, నెక్స్ట్ ఎఫెక్టర్స్. ఇలా వీటిని కూడా మీరు ఒక సీక్వెన్స్లో రాసి ఇతర ఎగ్జాంపుల్ని రాయండి. హౌ అవర్ లెగ్ మజిల్స్ రెస్పాండ్ వెన్ వీ స్టెప్ ఆన్ నెయిల్. మనం లెగ్ మజిల్ నెయిల్ మీద స్టెప్ ఆన్ చేసినప్పుడు మన మజిల్స్ ఎలా రెస్పాండ్ అవుతాయి. వాట్ అదర్ ఎఫెక్టర్స్ వుడ్ యాక్ట్ అండర్ దీస్ కండిషన్స్. ఈ ఎఫెక్టర్ ఇక్కడ ఏంటి లెగ్ మజిల్స్. ఈ లెగ్ మజిల్సే కాకుండా ఇంకేమేమి మనకి కోఆర్డినేట్ చేస్తాయి ఈ కండిషన్లో అంటే హ్యాండ్, ఐస్ ఆల్సో. వాట్ డస్ దిస్ టెల్ అస్ అబౌట్ దిస్ అసోసియేషన్ ఆఫ్ నెర్వ్స్. ఈ అసోసియేషన్ ఆఫ్ నెర్వ్స్ మనకేం చేస్తున్నాయి, గివింగ్ ది క్విక్ రెస్పాన్స్.
మజిల్స్ కెన్ వర్క్